ఎంతో రుచిగా ఉండేటువంటి టమాటా రసం రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా యమ్మీగా ఉంటుందనమాట. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఇలాంటి రసం చాలా బాగుంటుందండి. దాని గురించి బాణాలు పెట్టేసుకుని కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి డబ్బలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాన్ని ఫ్రై అయిన తర్వాత దాంట్లో టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసేసుకున్నామండి. 3 పెద్ద టమాటాలు బాయిల్ చేసుకుని దాంట్లోనే కొత్తిమీర వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నానండి. చల్లారిన తర్వాత దాన్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ నిండా రసం పొడి వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాం. తర్వాత ఒక లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటామండి. ఎందుకంటే ఈ టమాటాలోని పులుపుని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. 2 పులుపులు కలిసి బ్యాలెన్స్ అవుతుంది మనకి. చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మనకు రసం ఎంత లిక్విడ్గా కావాలనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేస్తాము. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఇంకా మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఫ్రెష్ కొత్తిమీర ఒక గుప్పుడు యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు దీన్ని చక్కగా బాయిల్ అవనిస్తాం అనమాట. ఎంత బాగా బాయిల్ అయితే మనకు అంత రుచి బాగుంటుందండి. చక్కగా బాయిల్ అయిపోయింది, రెడీ అయిపోయిందండి. టమాటా రసం వేడి వేడిగా పొగలు కక్కుతూ ఇంకా నేను సర్వింగ్ డిష్లోకి తీసేసాను. వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ట్రై చేసి చూడండి.